తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్న దాడుల్ని మీరందరూ కూడా కళ్ళతో చూసి ప్రధానంగా నిర్దిష్టమైన స్పష్టమైన ఆరోపణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానం మీద నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతము. ఈ మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒక రాజకీయ కార్యాచరణను ఎన్నుకున్నారు. ఆ రాజకీయ కార్యాచరణ పేరే భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ సమయము, సందర్భము, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. దీనికి సంబంధించి నేను ప్రస్తావించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది. దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ 5-6 మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కి వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, మీ పార్టీ విధానాన్ని వివరించకుండా మీ పార్టీ యొక్క ఆలోచన గతంలో మీ మంత్రులు, గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా అంతకంటే ముందు ఇప్పుడు పాపం కిషన్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో తెలియక బాధపడుతున్నాడు. నేను ఆ రోజే చెప్పిన, ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట సూరత్కు వచ్చింది, సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నది. ఈరోజు అదాని ప్రధాని ఇద్దరు సూరత్ నుంచే బయలుదేరారు ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో పెట్టుకొని పాలించాలని. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కోసమే ఈ రిజర్వేషన్ అబాలిష్ చేయాలనుకుంటున్నారు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఈ 10 సంవత్సరాలు భర్తీ చేయలేదు. ఒకవేళ ఈ 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసినుంటే ఇందులో 15 లక్షలు స్ట్రైట్గా జనరల్ మెరిట్ వచ్చే వాళ్ళని వదిలేస్తే 15 లక్షలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ ఎడ్యుకేటెడ్కి ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. అంటే తద్వారా మీరు ఆ రిజర్వేషన్లను అట్లా అన్యాయం చేసిండ్రు. రెండవది బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వేస్, ఎయిర్పోర్ట్ అన్ని నేషనల్ కంపెనీస్ నవరత్నాస్ అమ్మడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదు, అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈరోజు. సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి 60 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇవాళ వాటన్నిటిని అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే ఎక్కువ నష్టము.
అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిజర్వ్ ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకి ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవరైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన వీడియోలో మీరు లైవ్ వేసుకుంటుండ్రు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలలో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? అందుకనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు, ఆపిపెట్టినాము. మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు. 2004లో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినుంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండు. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. కూటమిల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తుండ్రు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి. ఇది ఒక్కటే ఎజెండా.